పేజ్ నెంబర్ 111, రికార్డింగ్ నెంబరు 27 అన్నమాట. త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. దశమాధ్యాయము అంటే 10th చాప్టర్ అయిన హేమచూడుని జీవన్ముక్తి అనే హెడ్డింగ్తో వస్తోంది. మనకు 9th చాప్టర్లో హేమలేఖ భర్తకి చెప్పింది. అతను అడిగాడు, నువ్వు నాకు వివరంగా చెప్పమని అడిగితే, నా స్వరూపాన్ని నేను చూస్తున్నాను అనే భావం కూడా లేకుండా గుడ్డివాడిలాగా మనస్సు చేసేది మొత్తం ఆపేసి ఊరికే ఉండు, అప్పుడు నీ స్వరూపం ఏంటో నీకు తెలుస్తుంది, అదే నీ స్వరూప స్థితి అని చెప్పింది. వెంటనే అతడు ఇమ్మీడియట్గా అదే చేశాడు. ఆవిడ ఏం చెప్పిందో అదే చేశాడు. ఆవిడ ఇంకా పక్కనే కూర్చొని ఉంది. అతను కంప్లీట్గా మన ప్రపంచాన్ని మర్చిపోయి సమాధిలో ఉండిపోయాడు. అట్లా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండిపోయాడు అంతే. ఆ సమయంలో కాసేపు కూర్చుంది పక్కనే. అట్లా సమాధి స్థితిలోనే ఉన్న భర్తను చూసి చాలాసేపు కదిలించకుండా పక్కనే కూర్చుంది. కాసేపటి కళ్ళు తెరిచాడు. అతను కళ్ళు తెరిచి చూశాడు. ఎంత వివరంగా చెబుతున్నారంటే, ప్రియురాలిని జగత్తును చూచెను అంటున్నారు. అంటే పక్కన ఈవిడ కూర్చొని ఉంది. మనం ఫస్ట్ కళ్ళు తెరవంగానే ఎవరైనా పక్కన ఉంటే చూస్తాం, తర్వాత మిగతా ప్రపంచం అంతా కూడా మన దృష్టిలోకి వస్తుంది. అది చెప్తూ ఉన్నారు. ప్రియురాల్ని చూశాడు, అలాగే మిగతా జగత్తు కూడా అతని దృష్టిలోకి వచ్చింది అప్పుడు. కానీ అతనికి కళ్ళు తెరిచి ఆవిడతో మాట్లాడటం కానీ కళ్ళు తెరవటం కానీ ఇష్టంగా లేదు. కళ్ళు మూసుకుని మళ్ళీ ఇందాకటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆనంద స్థితిలో ఉన్నాడు అతను. ఆ స్థితిలోకి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ సుఖాన్ని వదలకూడదు, ఆ సుఖంలో విశ్రాంతి పొందాలి అని తొందర. మనం ఒక్కొక్కప్పుడు మంచి నిద్రపోతూ ఉంటాం, ఎవరో లేపుతూ ఉంటారు. లేపుతుంటే మనకి ఇష్టం ఉండదు, మళ్ళీ ఆ నిద్రలోకి జారిపోవాలి. ఎట్లాగొట్లా ఎంత కమ్మని నిద్రగా ఉందో, ఎంత మంచి నిద్ర పడుతుందో, నన్ను నిద్రపోని అంటాం. మనకు ఆ సుఖం కావాలనే తపన మళ్ళీ అలా నిద్రలోకి జారిపోవాలి. ఎంత మంచి నిద్ర అట్లా ఉంటుంది. అది నిద్రకే అట్లా ఉంటే ఇతను సమాధిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవించేవాడికి దాంట్లో నుంచి బయటికి రావటం ఇష్టం లేక మళ్ళీ తొందరగా కళ్ళు మూసుకుని మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి అని హీ వాజ్ ట్రయింగ్ టు క్లోజ్ హిజ్ ఐస్. కళ్ళు మూసేసుకోవాలని చూస్తున్నాడు. అప్పుడు హేమలేఖ నవ్వుతూ అతని మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకుని మధురంగా ఇట్లా నేను అంటున్నారు. అంటే ఒక స్నేహితుడిని, ఒక చిన్నపిల్లవాడిని ఎలా అయితే దోవలో పెడతారో గురువు శిష్యుణ్ణి, ఆ రకంగా అతన్ని తన వైపు తిప్పుకొని అటు తిరిగి కూర్చున్న వాడిని ఇటువైపు తిప్పుకొని ఇట్లా చెప్పింది, నాథా నువ్వేం డెసిషన్ తీసుకున్నావో చెప్పు నాకు. ఏం నిశ్చయం చేసుకున్నావు? కళ్ళు మూసుకోవటం వల్ల ఏదో లాభం ఉందని అనుకుంటున్నావు కదా. కళ్ళు తెరిస్తే ఏం నష్టం జరుగుతుందో, కళ్ళు మూసుకుంటే ఏం లాభం ఉందో, కళ్ళు తెరిచినప్పుడు నువ్వు దేన్ని పోగొట్టుకుంటున్నావు, కళ్ళు మూసుకున్నప్పుడు దేన్ని పొందుతున్నావు, ఆ స్థితి ఏమిటో నాకు చెప్పు. నీ కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతోంది, అంత చాలా బాగున్నట్టుగా ఉందా అని అడుగుతోంది. నీ స్థితి ఏమిటి చెప్పమని అడిగింది. అడగంగానే అతనికి అసలు ఆవిడతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఈ మాటల్లో ఆ టైంని వృధా చేయటం ఇష్టం లేదు. ఆ సుఖాన్ని పొందాలి, వెంటనే వెళ్ళిపోవాలి అక్కడికి అని ఉంది. వెంటనే ఇష్టం లేక మళ్ళా సమాధి సుఖాన్ని పొందాలి అని చెప్పి ఒక రకమైన తొందరగా ఆత్రుతతో ఆలస్యాన్ని భరించలేక ఒక మత్తులో ఇట్లా అన్నట్ట, ప్రియురాలా, ఎప్పటి నుంచో నేను ఇట్లాంటి విశ్రాంతిని కోరుకుంటూ ఉన్నాను, ఇప్పటికీ పొందాను దాన్ని. ఎందుకు నన్ను దుఃఖభూయిష్టమైన ప్రపంచంలోకి నన్ను ఎందుకు లాగుతున్నావు? పిప్పి అయిపోయి చెరుకు ముక్క నవిలి దాంట్లో సారమేమీ లేక నాలిక చీలిపోయే పరిస్థితి వచ్చినట్టుగా ఈ ప్రపంచ వ్యవహారం వద్దు. ఎంత నవిలినా రుచి లేదు ఇక్కడ ఈ ప్రపంచంలో, నాకొద్దు. దౌర్భాగ్యం వల్ల ఇన్నాళ్ళు ఇక్కడ పడున్నాను నేను. ఇప్పటికీ కొంచెం తెలిసింది నాకు, ఇది సరైన వ్యవహారం కాదని అర్థమైంది. అందుండైపోయాను ఇన్నాళ్ళు. తన ఇంట్లోనే ఉన్న నిధిని చూసుకోకుండా అడుక్కునే వాళ్ళలాగా అయిపోయాను నేను. అట్లా నాలోనే ఉన్న సుఖ సముద్రాన్ని తెలుసుకోలేక బయటికి వెళ్ళి దుఃఖంతో నిండి ఉన్న విషయ సుఖాల కోసం పాకులాడుతున్నాను. మెరుపు తీగలాగా క్షణంలో మాయమైపోయే సుఖాలని కోరుతూ దుఃఖంతో మాటికి కొట్టబడుతూ నానా బాధలు పడుతున్నాను.
అంటే ఎట్లా ఉంటుందంటే ఇది మనకి కొంచెం తెలియంగానే మనం మళ్ళీ మాయలో పడిపోతాం. కొంచెం తెలిస్తే చాలు మాయలో పడిపోవటం వచ్చి దుఃఖపూరితమైన ప్రపంచము, నీచమైన ప్రవర్తనము, ఎంత మహాసుఖం, అది మహాసుఖం, ఇది మహాదుఃఖం, ఇట్లా కంక్లూజన్స్కి టక్క వచ్చి ఇదొద్దు అది కావాలి, ఇదొద్దు అది కావాలి అనే స్థితికి వెళ్ళిపోతాం. ఎంత పెద్ద జారుడు బండో ఇది సాధనలో. ఆవిడ పక్కనే కూర్చొనున్న విశేషం కూడా అదే. ఆవిడ వెళ్ళిపోలేదు, అతను సమాధిలోకి వెళ్ళినా ఆవిడ పక్కనే కూర్చున్నది ఎందుకు అంటే అతన్ని సరైన దోవలో పెట్టడానికి. ఇంకా చెబుతూ ఉన్నాడు, ఈ జనమంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఈ సుఖమేదో దుఃఖమేదో తెలుసుకోలేకుండా నిరంతరం సుఖాన్ని కోరుతూ దుఃఖాన్ని పోగు చేసుకుంటున్నారు అంటున్నాడు. ఆవిడ అసలు హేమలేఖ మొట్టమొదట స్టార్ట్ చేసిన మాటే ఇది, అంతే కదా. సుఖమేదో దుఃఖమేదో నాకు తెలియటం లేదు నాథా అంటే నవ్వాడు అప్పుడు ఆవిడని చూసి. కానీ ఇప్పుడేమంటున్నాడు, అదే మాట తను అంటున్నాడు. ఈ దుఃఖాన్ని పొందుతున్నారు, సుఖమేదో దుఃఖమేదో తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు అంటున్నాడు. ప్రయత్నపూర్వకంగా దుఃఖంలోకి నెట్టబడుతున్నారు, తెచ్చుకుంటున్నారు, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రియురాల నీకు దండం పెడతాను, నా మీద దయచూపించు, సుఖరూపమైన నా ఆత్మలో నేను ఇంకా విశ్రాంతి కావాలనుకుంటున్నాను, నన్ను కదిలించవాక. అసలు నువ్వు నీకు అన్ని విషయాలు తెలిసి కూడా ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నావేమిటి, ఎందువల్ల ఆత్మసుఖాన్ని నువ్వు పొందటం లేదు, నువ్వు అన్ఫార్చునేట్ ఏమో అనిపిస్తోంది నాకు అనేసాడు. ఇంకా మనకేదో కొంచెం తెలియంగానే అన్నీ తెలిసిపోయినాయి అనుకొని మనం ఎలా బిహేవ్ చేస్తామో దానికి రిప్రజెంటేషన్గానే ఉన్నాడు ఈయన. ఆవిడ ఈ సబ్జెక్టుతోనే మొదలుపెట్టింది అసలు అని కూడా మర్చిపోయాడు. ఆ మాటలు విని మందహాసముతో హేమలేఖ ఇట్లా, నేను మందహాసం అంటే చిరునవ్వు, అంటే ఆవిడ ఎంత ప్లెజెంట్ పర్సన్ అయితే తనని ఏదన్నా అన్నాడనే మాట అసలు లేదు అక్కడ. దేహమే నేను అనే భావం లేని తల్లి కాబట్టి ఆ హేమలేఖ ఆవిడ చిన్నగా చిరునవ్వుతో ఇట్లా అందిట, నాదా నీకేమీ తెలియలేదు, నీకు పరమపావనమైన ఆత్మపదం తెలియలేదు, తెలిసిందని నువ్వు అనుకుంటున్నావు. ఆత్మస్థితిలో ఉండి అది తప్ప ఇంకా వేరే ఏదీ లేదు అని తెలుసుకున్న వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఒక గొప్పతనం, కళ్ళు తెరిస్తే అది పోవటం అనే ప్రాబ్లమే ఉండదు అని చెప్పేసింది. ఆ భ్రాంతి వాళ్ళకి కలగదు అసలు. విషయం తెలుసుకున్న వాళ్ళకి ఇది పోతుందేమో అనే భ్రాంతి కలగదు. నీకు కొంచెమే తెలిసింది, ఆ కొంచెము ఎట్లాంటిదంటే తెలియని దాంతోనే సమానం. ఆత్మపదం అనేది నువ్వు కళ్ళు మూసుకుంటే ఉండి కళ్ళు ధరిస్తే పోయేదైతే ఎందుకది అసలు, వాట్ ఫర్? అంత చిన్నది, కనురెప్ప 8 వడ్ల గింజలు వరుసగా పెడితే లేనంది అంత సైజు కూడా లేని కనురెప్ప మోస్తే పోయే ఆత్మపదం ఎందుకు బాబు నీకు అసలు? మనం కోరదగిన వస్తువేనా అది? ముట్టుకుంటే పోతుందండి, కళ్ళు ధరిస్తే పోతుందండి, ఎందుకది మనకి? కళ్ళు ధరవకుండా ఎన్నాళ్ళు మూసు కూర్చుంటాం? నాథా విను, ఈ ఆత్మపదం అనేది ఒకప్పుడుండి ఒకప్పుడు లేనిది కాదు. ఒక పని చేస్తే వచ్చి ఒక పని చేయకపోతే రానిది కాదు. కళ్ళు మూసుకుంటే వచ్చి కళ్ళు తెరిస్తే పోయేది కాదు. ఒక చోటికి వెళ్ళినందువల్ల వచ్చేది కాదు. ఒక పని చేసినందువల్ల వచ్చేదైతే అది పూర్ణ పదం ఎట్లా అవుతుంది అసలు? మరి కంటి రెప్పల మీద ఆధారపడింది గొప్ప విషయం ఎలా అవుతుంది నాయన అని అడిగేసింది శుభ్రంగా. నీకెంత భ్రాంతి కలిగింది, అయ్యో నీకెంత భ్రాంతి కలిగింది. కోట్ల కొలది బ్రహ్మాండాలన్నీ ఏ ఆత్మశక్తి లోపల ఒక మూలగా ఒదిగి ఉన్నాయి. అటువంటి పూర్ణమైన ఆత్మ అంగుళం పొడుగు కూడా లేని కనురెప్పలు తెరిచినందువల్ల పోతుందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో ఎంత భ్రాంతి పడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు. నీకు నేను తత్వసారం మొత్తం చెప్తాను విను. అసలు విషయం ఏంటో చెబుతాను. గ్రంథులు ఏర్పడుతూ ఉన్నాయి ప్రతి వాళ్ళకి. గ్రంథి అంటే ముడి అనే మోహము అనే తాడుతో కోట్ల కొలది ముడులు పడిపోయినాయి, పీఠముళ్ళు పడిపోయినాయి. పీఠముడు అంటే రాదు, పీకితే ఎంతో కష్టం పీఠముడిని విప్పదీయటం. ఆ వస్తుస్థితికి విరుద్ధంగా మనం చేసే ప్రతి భావన పీఠముడే అని చెప్పేసింది ఇక్కడ. వస్తువు అంటే ఆత్మవస్తువు,
దానికి విరుద్ధంగా మనం అనేక 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 భావనలు చేస్తున్నాం. వీడు ఫలానా అనుకున్నది ఆత్మవస్తువుకు విరుద్ధం. అక్కడ ఆత్మ తప్ప ఇంకొకటి లేదు. ఈ వస్తువులన్నిటికీ నామరూపాత్మక జగత్తుగా నువ్వు చూస్తూ ఉన్న ప్రతి భావము, ఒక్కొక్క భావాన్ని మనసులో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాయి కదా. ఆ భావాలన్నీ ఇక్కడ గ్రంథులే, ముడులైపోయినాయి, పీఠముళ్ళైపోయినాయి. ఇవన్నీ కూడా దేహాన్ని, ఇంద్రియాలని ఆత్మ అనుకుంటున్నావు కదా, నువ్వే ఇదంతా అనుకుంటున్నావు కదా, అదే మొట్టమొదటి ముడి. ఈ దేహమే నేను, ఈ ఇంద్రియాలే నేను అనుకునేది ఫస్ట్ గట్టిగా పడిపోయిన ముడి. ఈ దేహాత్మ బుద్ధి అనే ముడి వల్లనే మొత్తం ఈ సంసారం అంతా కూడా అనివార్యమైపోయింది. అంటే ఇన్ఎవిటబుల్ అయిపోయి నీ మీద పడిపోతుంది. అదేవిధంగా జగత్తు వేరు, నేను వేరు అని అనుకుంటున్నావు, అది ఇంకొక ముడి. ఇదే రకంగా జీవుడు వేరు, దేవుడు వేరు అనుకుంటున్నావు, అది ఇంకో ముడి. ఒక జీవుడికి ఇంకో జీవుడికి భేదం ఉంది అనుకుంటున్నావు, వీడు వేరు వాడు వేరు అనుకుంటున్నావు. ఇట్లాంటి తలపులన్నీ కూడా మూడులే. ఎన్ని ముళ్ళు పడిపోయినాయో నీ స్వరూపంలో నీకు ఎట్లా తెలుస్తుంది? ఈ ముళ్ళల్లో చిక్కుబడిపోయి నువ్వు అసలు విషయాన్ని, స్వరూపాన్ని తెలియకుండా పోయి ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఈ ముళ్ళతో ఉన్న మోహం అనే తాడు మెలికలు పడి, ముళ్ళు పడి పురుషుణ్ణి, మనిషిని చుట్టుకొని ఉన్నది. ఆ ముళ్ళన్నీ విచ్చిపోయి ఆ తాడు జారి పడిపోతే కానీ పురుషుడు ముక్తుడవడు. నువ్వు కళ్ళు మూసుకొని దేన్ని పొందుతున్నావో అది నీ స్వరూపమే, కరెక్టే. అదే శుద్ధమైన జ్ఞానం. దానికి పైన ఏదీ లేదు, కింద ఏదీ లేదు. అదే సకల ప్రపంచము కనపడటానికి ఆధారమైన అర్థంగా ఉంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంతో లేదో చెప్పు నువ్వు. అంతటా ఉన్నది అదే. ఎప్పుడైనా ఏ రూపంతో అయినా ఎక్కడైనా నీ అసలు రూపమైన సామాన్య చైతన్యం లేదు అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? అద్దం లేకుండా రిఫ్లెక్షన్ ఎట్లా ఉండదో అదే రకంగా ఈ చైతన్యం లేకుండా ఏ పదార్థము ఎగ్జిస్ట్ అయ్యే క్వశ్చన్ లేదు. ఈ చైతన్యం వల్లనే జగత్తంతా కూడా భాషించుచున్నది. చైతన్యాన్ని వదిలిపెడితే ఎక్కడ ఏది ఉండదు. అట్లాంటి సర్వవ్యాపకమైన చైతన్యం నువ్వు కళ్ళు తెరిచినంత మాత్రాన మాయమైపోతుందా అని అడిగింది. ఇక్కడ మనం తప్పకుండా, మనకి అంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పింది ఆవిడ, రాజ్యసభలో దీపాల్ని మనుషుల్ని కూడా చూశాడు ఒక వ్యక్తి అని చెప్పింది. దీపాల్ని మనుషుల్ని విడివిడిగా చూశాడు. న్యాయంగా అది కొంచెం అర్థం అవటం కష్టమైన విషయమే, మనం అట్లాగే చూస్తాం కాబట్టి. ఇందులో ఏమిటి విశేషము అంటే, ఇక్కడ మళ్ళీ ఆవిడ చెబుతోంది ఆ చైతన్యం లేకుండా ఏ పదార్థము ఉండదు. మనమేమనుకుంటున్నాము, దీపంతో దేహాలు, ఆ మనుషులందరూ కూడా కనపడుతున్నారు మనకి. కానీ వీళ్ళు పురాణాల్లో ఒక మాట వాడతారు, మనం మామూలుగా అది వాడడం. నాకు తెలియదు కాబట్టి నేను కూడా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్తున్నాను ఆ విషయం. దీపం వేస్తే వస్తువు కనపడుతుంది అంటాం, మన కళ్ళకి కనపడుతుంది అంటాం. ఇక్కడ వీళ్ళు ఏం చెబుతున్నారు, దీపం వల్ల వస్తువు వెలిగింపబడుతుంది అంటున్నారు. అంటే మనం ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్పుకోవాలంటే, సూర్యకాంతి పడి చంద్రుడు వెలుగుతున్నాడు, మనకు ఆ వెలుగు కనబడుతోంది కదా. నక్షత్రాలన్నీ కాంతి పడి వెలుగుతున్నాయి, దూరంగా ఉన్నాయి కాబట్టి మిణుకుగా మనకు కనపడుతోంది. కానీ అంటే వస్తువు మీద కాంతి పడినప్పుడు వస్తువు వెలుగుతుంది. అది సామాన్యమైనటువంటి అర్థం. వీళ్ళ భాషలో చెప్పాలంటే మామూలు సర్వసాధారణ సత్యం. వస్తువు మీద వెలుగు పడినప్పుడు వస్తువు వెలుగుతుంది అంటున్నారు. అది ఎలాగండి? వెలగటం ఏమిటంటే, మనమేమో కనపడుతుందని అనుకుంటూ ఉన్నాం కాబట్టి, వెలుగు పడితే కనపడతాం అనుకుంటున్నాం. అది కాదు, ఆ వస్తువు వెలిగింపబడితేనే కనపడుతుంది. ఆ వస్తువు వెలుగు వల్ల వెలిగింపబడుతుంది కాబట్టి కనపడుతుంది అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. వెలిగింపబడటము అంటే ఏమిటి అనేది కూడా మనం ఇక్కడ కొంచెం నిశితంగా ఆలోచించాలి. వెలిగింపబడటం అంటే, ఇక్కడేమో చైతన్యం లేకపోతే ఏదీ లేదని చెప్పేస్తున్నారు కదా. నథింగ్ ఎగ్జిస్ట్ వితౌట్ చైతన్యం. ఆత్మ అనేటటువంటి దీపంతో సృష్టి మొత్తం వెలిగింపబడుతూ ఉన్నది, భాషిస్తూ ఉన్నది. భాషించటం అన్నా కూడా వెలిగింపబడటమే. భాసము అంటే వెలుగు, భాషిస్తూ ఉన్నది అంటే వెలుగుతూ ఉన్నది. ఆ జగత్తంతా వెలుగుతూ ఉన్నప్పుడు
వెలగటం అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. సృష్టించబడుతూ ఉన్నది అంటే సూర్యుడి వల్ల భూమి మీద సమస్త జీవులకు మొత్తము ప్రాణశక్తి ఏమిటి, సమస్తము సూర్యుడిని తీసేస్తే భూమి మీద సృష్టి ఏమీ లేదు. సముద్రంలో నీళ్ళన్నీ తీసేస్తే సముద్ర జలచరాలకి నీళ్ళల్లో ఉండేటటువంటి ఏ జీవికి ప్రాణం లేదు. అంటే అర్థం ఏమిటి, ఆ జలచరాల సముద్ర జీవులు నివసించటానికి ఆ నీళ్లు ఆధారం, అవే వాటి ప్రాణం, అవే వాటి ఎగ్జిస్టెన్స్. ఇక్కడ సూర్యుడు లేకపోతే భూమి మీద సృష్టి లేదు. అంటే అర్థం ఏంటి, సూర్యుడు ఊరికే తన కిరణాలు వేసి మనల్ని వెలిగిస్తున్నాడా, లేకపోతే మనం సృష్టించబడటానికి ఆయన కారణం అవుతున్నాడా ఇండైరెక్ట్గా? అది మనం ఎప్పుడు ఆలోచించాం. అట్లా చెప్తూ ఉన్నారు, ఆత్మవస్తువు అనే దీపం ఉన్నది అని మనకు తెలియదు. దీపం అంటే ఏమిటో, దీపం అంటూ ఉన్నదని తెలియనివాడు రాజ్యసభకి వెళ్ళి దీపాలని, మనుషుల్ని, సభికుల్ని చూశాడు అని చెప్పింది ఆవిడ. అంటే అర్థం ఏంటి, విడివిడిగా చూశాడు, వాడికి ఏది ఏమిటో తెలియదు. ఇది అది ఒకటే కదా అంటే ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు దీపం లేకపోతే వీళ్ళెవరు కనపడరు అసలు. అంటే వీళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు అనే చెప్పాలి. అసలు భాషలో ఆ ఆత్మ అనేది లేకపోతే దేనికి ఎగ్జిస్టెన్స్ లేదని చెబుతూ ఉన్నారు కదా. ఇక్కడ మనం ఆత్మదీపం గురించే కదా ఆవిడ చెప్తూ ఉన్నది. ఆ ఆత్మదీపం లేకపోతే సృష్టి లేదు. ఈ మనుషులందరూ ఆ దీపం వల్ల కనపడుతున్నారు అని అనుకోవటానికి కారణం మన అజ్ఞానం. మనం అట్లా చూస్తామని చెప్తూ ఉంది, విడివిడిగా చూస్తూ ఉన్నాడు, కానీ ఆ దీపమే వీళ్ళ ఎగ్జిస్టెన్స్కి కారణము అని వాడు తెలుసుకోలేడు. అందుకని విడివిడిగా దీపాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు అని చెప్పింది ఈవిడ. అంటే అర్థం ఏమిటి, ఆత్మ అనే దీపంతోనే ఈ సృష్టి మొత్తము సృష్టించబడి వెలిగించబడుతూ ఉన్నది. వెలిగించబడటం అంటేనే, భాషించటం అంటేనే, సృష్టించబడటం అన్నా, భాషించబడటం అన్నా, వెలిగించబడటం అన్నా ఒకటే. దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఏది మన ప్రపంచం ఏమీ లేదు కదా, కంప్లీట్గా మాయమైపోయింది. అసలు గాఢ నిద్రలో ఉన్నాం. ఎక్కడికి పోయింది అదంతా? ఎన్ని విషయాలు తెలుసు, ఎంత గొప్ప పండితులం మనం, ఎన్ని చదువుకున్నాం, ఎన్ని నేర్చుకున్నాం, ఆఖరికి త్రిపుర రహస్యం కూడా పోయిందే. గాఢ నిద్రలో ఏది అమ్మవారేది? మనం ఎక్కడున్నాం అసలు? ఎవరు లేకుండా అయిపోయిందే. మరి కళ్ళు తెరిచి ఆ కాన్షియస్నెస్ రాగానే మొత్తం బయటకు వస్తుంది. ఇది ఎవరి సృష్టి? అట్లయితే మనలో నుంచే వస్తుంది, ఇంకా రెండో వాళ్ళు ఎవరూ లేరు. మనకి మటుకే కనపడుతోంది. మన పక్కనే పడుకున్న భర్తకో భార్యకో మనం చూస్తూ ఉన్నది కనపడటం లేదు. మన దృష్టితో కంప్లీట్గా మన సృష్టి అంతా బయటకు వస్తుంది. అమ్మవారేమీ రహస్యంగా చేయటం లేదు, ఈ సృష్టి మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది ఆవిడ. మనకు మెలకువ రాగానే మనలో నుంచి మన సృష్టి ఎలాగైతే మొత్తం బయటికి కక్కుతోందో, ఎట్లా వస్తుంది అసలు? ఏమైనా జంప్ చేసేస్తాం ఈ సృష్టిలోకి మనం. ఎన్ని పనులున్నాయి, అమ్మో వాడు వీడు, నామం రూపం, మొత్తం సన్నివేశాలు, ప్లాన్లు, ఆఫీసులు, ఇళ్ళు, బంధువులు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు అన్నీ వచ్చి కూర్చున్నాయి. మనం నేను నిద్ర లేచి చూస్తూ ఉన్న ఈ ప్రపంచానికి నా పక్కనే ఉన్నటువంటి నా పిల్లలకో, నా భర్తకో, నా స్నేహితులకో ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఎంట్రీ లేదు. ఇది నా ప్రపంచం, నేను సృష్టించుకున్నాను అని అర్థం చేసుకోకపోతే, గుడ్డిగా అందరూ ఇదే చూస్తున్నారు అని అనుకోవటం ఎంత పొరపాటు. వాళ్ళ ప్రపంచం వేరు. వాళ్ళు కళ్ళు మూసుకుంటే లోపలికి వెళ్ళిపోతోంది, నిద్రపోయినప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళిపోతోంది. వాళ్ళు కళ్ళు తెరవంగానే మొత్తం మళ్ళీ వాళ్ళే సృష్టించుకుంటున్నారు. చైతన్యం బయటకు వచ్చేసింది. చైతన్యం నిద్రపోతున్నట్టుగా ఉండి మళ్ళీ విచ్చుకున్నట్టుగా అవుతోంది. స్పందనాత్మకము అని ముడుచుకోవటం తెరుచుకోవటం దాని స్వభావం. ఆ స్పందన వల్లనే జీవాలన్నీ కూడా సృష్టించబడుతూ ఉన్నాయి. ఏమిటి ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది! మనలో నుంచి వస్తూ ఉన్న దాన్ని కూడా మనం గ్రహించలేకపోతున్నామే. అది చెప్తూ ఉన్నది ఇక్కడ హేమలేఖ. ఈ జగత్తంతా ఆవిడ వల్లనే భాషిస్తోంది. ఆ దీపం లేకపోతే ఈ సభికులు లేరు, ఈ జనం లేరు. ఈ జనం ఉన్నారు అంటే ఆ దీపం ఉన్నది అని అర్థం. రెండు ఒకటే, ఇద్దరు లేరు అక్కడ. రెండు వస్తువులు లేవు.
ఆ చైతన్యమే ఉన్నది సర్వత్రా అని వాడు తెలుసుకోవటం లేదు. ఆ చైతన్యం వల్ల వీళ్ళు ఉన్నట్టుగా కనపడుతోంది, ఆ చైతన్యం అనే అద్దంలో వీళ్ళందరూ కనపడుతున్నారు, సభికులందరూ అని విషయం మనం తెలుసుకోవటం లేదు. ఎందువల్ల చైతన్యము అన్నిటికీ ముఖ్యం. దీపం అని వాడారు దానికి. దీపం లేకపోతే, కన్ను లేకపోతే లోపల చైతన్యము అనేటటువంటి తెలివి, అవేర్నెస్, కాన్షియస్నెస్ అనే దీపం లేకపోతే ఏమీ లేదు. మనం కాసేపు నిద్రపోతేనే మొత్తం లోపలికి వెళ్ళిపోయింది కదా. మనము అనబడే ఎగ్జిస్టెన్స్ కాసేపు నిద్రపోగానే మొత్తం పోయిందిగా, బయటికి రాగానే మళ్ళీ మొత్తం వచ్చింది కదా. ఎంత సింపుల్గా, మీకే తెలుసు, మీరు నిద్రపోయి లేస్తున్నారు కదా అంటుంది అమ్మవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఇదంతా కూడా ఒక రిఫ్లెక్షన్ లాగా బయటకు వచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వాస్తవం ఏమిటి? నేను అనబడేది వాస్తవం. ఈ జగత్తు ఉన్నా లేకపోయినా నేనున్నాను. ఆ తల్లి ఉన్నది. జగత్తు రిఫ్లెక్ట్ అయినా అవ్వకపోయినా ఆ తల్లి ఉన్నది. సర్వత్రా సర్వసామాన్య చైతన్యంలాగా నీ స్వరూపమే ఉన్నది. నీ స్వరూపమైన సామాన్య చైతన్యాన్ని, సామాన్య చైతన్యము అంటే మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవటం కోసం మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. గాలి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఒత్తిడి కలిగినప్పుడు గాలి వీచటము అనే ప్రాసెస్ వస్తుంది. విసినికర్ర పెట్టి ఇలా ఒత్తిడి కలిగించాం, విసినికర్రలో నుంచి గాలి రాదు. ఆ గాలికి ఒత్తిడి కలిగి ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ అవ్వడం అనే ప్రాసెస్ వస్తుంది. సర్వత్రా ఉన్నది. అలాగే అగ్ని కూడా సర్వత్రా ఉన్నందువల్లనే మన దేహాలన్నీ కూడా నిలబడుతున్నాయి, మంచుతో గడ్డగడ్డుకు పోకుండా. అట్లా సర్వత్రా సామాన్యంగా వ్యాపించింది. ఏ విశేషము కనపడదు, ఏ విశేషము లేకుండా సామాన్యంగా వ్యాపించి ఉన్నది. గాలి మొత్తం, అగ్ని మొత్తం అంతా సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశం ఏ లక్షణం లేదు, కంప్లీట్గా ఏమీ లేదు. ఇది శూన్యమే అని మానవుడు చెప్పగలిగేటట్టుగా, అది శూన్యం కాకపోయినా కూడా అలా అనిపించేటట్టుగా ఆ ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆకాశరూపిణి అయిన తల్లి అని మనం ముందర చదువుకున్నాం. ఇట్ విల్ నాట్ స్టాండ్ అవుట్ యాజ్ ఎ స్పెషల్ ప్రొజెక్షన్. ఏ విశేషాలు లేవు, ఊరికే అలాగే ఉంటుంది. మనకి ఎక్కటోలే చెబుతారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ దే స్టాండ్ అవుట్ లైక్ ఎనీథింగ్. గొప్పగా చెప్పుకుంటాం మనం, పెద్ద విగ్రహం అండి, ఇంత పెద్ద విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎలా నిలబడుంది ఈ విగ్రహం? ఆ చుట్టూ ఉన్న స్పేసు దాన్ని నిలబెడుతోంది అని చెప్పారు ఎక్కటోలే. పట్టి నిలబెట్టి ఉంచుతోంది ఆ స్పేసు. ఆ స్పేసు స్టాండ్ అవుట్ అవ్వదు, విడిగా నిలబడదు. అది సర్వసామాన్యంగా ఏ విశేషము లేనట్టుగా ఉండి, ఇది నిలబడటానికి, ఒక మనిషి నిలబడటానికి, ఒక భూమి ఉండటానికి, ఒక ప్రతి వస్తువు అనబడేది నిలబడటానికి, ఒక కుర్చీ నిలబడాలంటే చుట్టూతా ఉన్న స్పేసు దాన్ని అన్ని పక్కల పట్టుకొని సమానంగా నిలబెడుతోంది అని చెప్పారు. మనకి ఈ విషయాలు తెలియవు కదా మనకి. అట్లా సర్వసామాన్య చైతన్యము సర్వత్రా ఉన్నది కాబట్టి ఒక అద్దంలాగా దాంట్లో అనేకం రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. రిఫ్లెక్షన్ అనే మాట, ప్రతిబింబము అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది చాలా రకాలుగా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. నిలకడగా ఉండేది కాదు. ప్రతిబింబాలు మారిపోతూ ఉంటాయి. నిలకడగా ఉండే బ్యాక్గ్రౌండ్ లాంటి అద్దము ఎప్పుడూ అట్లాగే ఉంటుంది, కదలకుండా అద్దం ఉన్నందువల్లనే మనకి సృష్టి అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది దాంట్లో. దిస్ ఈజ్ నాట్ ఏ సీరియస్ మ్యాటర్, టేక్ ఇట్ ఈజీ అని చెబుతారు తెలిసిన వాళ్ళు. ఇది ఈ జీవితాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకొని బాధపడుతున్నారు. దిస్ టూ షల్ పాస్. అయిపోతాయి, ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. పాసింగ్ షో ఇది. టేక్ ఇట్ ఈజీ, ఇట్ ఈజ్ నాట్ ఏ సీరియస్ మ్యాటర్. ఇది వెళ్ళిపోతూ ఉంటాయి. అయ్యో ఇలా, అయ్యో అలా అని అనుకోవద్దు. మీరు కదలకుండా నిశ్చలంగా మానసికమైన స్థిమితాన్ని నేర్చుకుంటే అన్నీ వెళ్ళిపోవటం మీకు తెలుస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది రిఫ్లెక్షనే, ప్రతిబింబమే, రెటీనాబాయి మీద పడ్డ బొమ్మలే. నువ్వు కళ్ళు మూసుకొని గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మొత్తం పోయేవే. ఇవి సీరియస్ విషయాలు కాదు. నువ్వు కళ్ళు తెరుచుకొని విపరీతంగా దుఃఖపడి బాధపడి చేయవలసిన విషయాలు ఇక్కడ ఏమీ లేవు. అంతా కంప్లీట్గా ఆత్మ వస్తువు చేత ఆక్రమించబడి సుఖస్వరూపంగానే ఉన్నదంతా. నువ్వు దాంట్లో దుఃఖాన్ని ఎందుకు చూస్తున్నావు అంటే నువ్వు రిఫ్లెక్షన్ చూస్తున్నావు. రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఆపాదింపబడినది, అంటే యు ఆర్ ఇంపోజ్డ్.
ఇంపోజ్డ్ ఎవ్రీథింగ్ అని. ఇంపోజింగ్ అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మనము ఒక చెట్టును చూసినప్పుడు చెట్టు అయిపోతాం, ఒక పిట్టను చూసినప్పుడు పిట్ట అయిపోతాం అనే మాటకు అర్థం ఏంటంటే ఒక చెట్టు అనేది ఒక ఇమాజినేషన్ మనలో పెట్టుకున్నాం. ఇమాజినేషన్ అంటే కూడా ఏంటంటే ఇది ఫలానా, దీన్ని చెట్టు అంటారు, దీన్ని ఫలానా చెట్టు అంటారు అని మనకంట ముందు పుట్టిన వాళ్ళు మనకి చెప్పినందువల్ల మనం మన బుర్ర అనే కంప్యూటర్లో ఫీడ్ చేసాము. దాన్ని ఫీడ్ చేసిన దాన్ని ఆ చెట్టు చూసినప్పుడు దాన్ని ఇంపోజ్ చేసి చూస్తాం. ఇంపోజ్ చేయటం అంటే మనం దాంట్లో దిగిపోతాం పూర్తిగా, తప్పదు. దిగకపోతే అది కనపడదు మనకి. మన ఇంపోజిషన్ని మనమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాం. మనమే ఆ చెట్టుగా రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనమే ఆ చెట్టు అయిపోవాలి. అట్లా అయిపోయినప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. మనం ఏమిటో మనం ఆఖరికి మన నామరూపాలు కూడా మనం మర్చిపోతాం. మనం గమనించుకుంటే అది చూస్తే మనం ఉంటే అది ఉండదు. అటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆ పూర్తిగా అది అయిపోయినందువల్ల దాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఒక వస్తువుని చూసి ఇంకొక వస్తువుని చూసే లోపల నీ సర్వసామాన్య చైతన్యం ఉన్నది. ఎట్లా అయితే వస్తువుకి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉన్నదో, ఎలాగైతే శబ్దానికి మధ్యలో నిశ్శబ్దం అనేటటువంటిది ఉన్నదో, ఎలాగైతే గోపికకి మధ్యలో కృష్ణ పరమాత్మ ఉన్నాడో, ఎలాగైతే సన్నివేశానికి ఊపిరికి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయో, అదే రకంగా నువ్వే సర్వత్రా ఉన్నావు. నీ మీద ఇదంతా రిఫ్లెక్షన్గా ఉంది కాబట్టి నువ్వు అర్థమైతే ఇది రిఫ్లెక్షన్ కాబట్టి వస్తూ పోతూ ఉండే వాటిని సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఇవి వాటి నేచర్ అది. అయ్యో నీళ్ళు వెళ్ళిపోతున్నాయో అని ఎవడైనా నది దగ్గర కూర్చొని బాధపడతాడా? వెళ్ళిపోతే మళ్ళీ వస్తున్నాయి కదా. ఎప్పుడూ ఉంటుంది ఇది. ఈ జీవిత ప్రవాహం ఎప్పుడూ ఉంటుంది, కానీ వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. ఉండేదేమిటి? నా స్వరూపం ఎప్పుడూ ఉంటుంది అనే విషయం మీద రూఢి అవ్వాలని ఆవిడ మళ్ళీ చెప్తూ ఉన్నది మనకి. హేమచూడుడికి చెప్తున్నట్టుగా మనకి చెప్తూ ఉన్నది. ఎక్కడ ఏది ఉండదు. చైతన్యం అనే దీపమే సమస్తాన్ని సృష్టిస్తోంది, సమస్తాన్ని వెలిగిస్తోంది. ఈ దీపం లేకపోతే, దీపమే ముఖ్యమైంది. సభలో మనుషులు ఉండి దీపం లేకపోతే ఏది కనపడదు, ఉండరు. వాళ్ళు ఉండని వాళ్లతో సమానం. అదే దీపం ఉంటే దీపము కనబడుతుంది, సర్వము కనపడుతుంది. ఎంత అద్భుతమైన విషయం. ఏది మోస్ట్ ఇంపార్టెంటు? నేనుంటే నా ప్రపంచం ఉంటుంది, నేనుంటే నా మనస్సు ఉంటుంది, నేనుంటే నా సంసారం ఉంటుంది, నేనుంటే నాకు సమస్తం ఉంటాయి. నేనే లేకపోతే ఏమీ లేదు. నేను లేకపోవటం అంటే ఏంటి? నిద్రలోకి పోవటమే, నేను బయటికి రాకపోవటమే, నేను లేకపోవటం అనే ప్రసక్తే లేదు అని ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది చదివి, ఇది విని. ఎందువల్ల? నేను అనేది ఉన్నప్పుడే రాకపోకలకు అవకాశం ఉంటుంది. దేనికైనా నేనే బ్యాక్గ్రౌండ్ దీనికి. అంతకంటే సింపుల్ విషయం. నేను అమ్మవారిని అని కూడా అనుకోక్కర్లేదు. ఈ కళ రావడానికి నేను బ్యాక్గ్రౌండ్, ఈ సంసారానికి నేను బ్యాక్గ్రౌండ్. నేను లేకపోతే నా సంసారం ఏముంది అసలు? నో బడీ కెన్ ఎంటర్ ఇన్ టు ఇట్. వాళ్ళ సంసారాలు, వాళ్ళ ప్రపంచాలు వాళ్ళకున్నాయి. నా మనస్సులో నేను సృష్టించుకున్న విషయాన్ని బయట చూస్తున్నాను. ఇదంతా నేనే, దేర్ ఈజ్ నో అదర్ ఇక్కడ అని తెలియటం కోసమని మళ్ళీ ప్రతి పురాణ గ్రంథము ఈ విషయమే ప్రస్తావిస్తుంది, మన గురించే మాట్లాడుతుంది. కానీ మనం కథలు చదువుకుంటాము. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మాస్టర్ ఇకిరాల కృష్ణమాచారి గారని మా గురువు గారు, ఆయన ఏం చెప్పారంటే, మీరు పిట్ట కథలుగా చెప్పారు పెద్దవాళ్ళు. పిట్టలు ఎగిరిపోయి కథలు మిగిలిపోయినాయి, వివరాలు తెలుసుకోకుండా క్యాజువల్గా ఉంటున్నారు అని చెప్పారు. ఆ పిట్టలు ఎగిరిపోకుండా మనం పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కళ్ళు మూసుకొని కానీ తెరిచి కానీ దేన్ని పొందుతున్నావో అదే పూర్ణమైన పదము. కన్ను మూసుకుంటే సమాధిలో చాలా గ్రేట్ అండి. నేను 6 గంటలు ఉంటానండి సమాధిలో, ఒక్కొక్కప్పుడు 24 hours ఉంటానండి. ఏమీ ప్రయోజనం లేదు. బయటకు వచ్చాక మళ్ళీ మామూలే. ఆ పూజ గదిలో కూర్చొని నామం చేసిన కాసేపే, అప్పుడు కూడా ఆ మధ్యలో ఎవడన్నా డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి పడిపోతాయి. బయటకు వచ్చాక మళ్ళీ మామూలు. ఎందుకు అది? వాట్ ఫర్ అడుగుతోంది ఆవిడ. నువ్వేమిటో తెలుసుకొని విద్యలు దేనికి బాబు నీకు? నువ్వేమిటంటే ఎప్పుడు ఉండేవాడివి,
ఆత్మస్వరూపం, నువ్వే ఆత్మస్వరూపాన్ని సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ విషయం నీకు తెలిసేదాకా నీకు ఆత్మపదం దొరకనట్టే. నువ్వు ఎంత గొప్ప సుఖాన్ని అయితే పొందొచ్చుగాక, ఏది తలుస్తున్నావో, ఏది మంచిది, ఆహా అద్భుతం అంటున్నావో, అది పూర్ణపదం కాదు, అది ఆల్ పర్వేడింగ్ కాదు అని చెప్పేసింది ఆవిడ. ఇంకా చెప్తోంది ఆవిడ, నువ్వు నీ చిత్తాన్ని నిరోధం చేసావు, నీ మనస్సునంతా ఆపేసావు. అది ఇప్పుడు ఎక్కడుంది? ఆపినప్పుడు లోపల ఉంది కదా. లోపల మాత్రమే ఉండేది సర్వ చైతన్యం ఎట్లా అవుతుంది, సర్వవ్యాపకం ఎట్లా అవుతుంది? లోపలే ఉంది కదా, బయటికి రాకుండా చేసావు కదా, మరి అది పూర్ణపదం ఎట్లా అవుతుంది అని ఇంకా చెప్తోంది ఆవిడ. అసలు కళ్ళు తెరిచి కానీ కళ్ళు మూసి కానీ నేను ఈ ఆత్మ విషయాన్ని తెలుసుకుంటున్నాను అనే భావం నీకు ఉన్నంత వరకు అదే ఒక పెద్ద అభిమాన గ్రంథి, అదొక పెద్ద ముడి, పీఠముడి పడిపోతుంది. నువ్వు తెలుసుకోలేవు. నేను ఇది చేస్తున్నాను అనే మాట నీలో ఉన్నంతకాలం నువ్వేమీ తెలుసుకోలేవు అని చెప్పేసింది. అట్లాగే ఇంకొక విషయం చెబుతోంది ఇక్కడ, అది ఒక చోట మటుకే ఉన్నది అనేది అది పూర్ణపదం కాదు. ఇంకో ముఖ్యమైన విషయం చెబుతోంది, ప్రళయకాలాగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తుంది ఆ మహాచైతన్యం. ఏంటి మాట్లాడుతున్నావు? ఏదో ఒక చోట మూల ఉంటుంది అనుకుంటున్నావా? కాలాగ్ని జ్వాల ఎట్లా ప్రతి పదార్థాన్ని తనదిగా చేసుకుంటుందో మింగిపడేస్తుంది. ఆ కాలాగ్ని అనేటటువంటిది మొత్తాన్ని స్వాహ మొత్తం వెళ్ళిపోతుంది ఆ కాలాగ్నిలోకి. అటువంటి మహాచైతన్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు విడిగా ఎక్కడ కూర్చున్నావు బాబు అని అడుగుతోంది. ఆ జగత్తుని మొత్తాన్ని అది తనుగా చేసుకుంది. ఆ చైతన్యాన్ని నువ్వు నిజంగా గ్రహించుంటే నీకు కళ్ళు మూసుకోవడం, తెరుచుకోవటం, నేను చూస్తున్నాను, ఆత్మను చూస్తున్నాను, సుఖపడుతున్నాను, ఆనందపడుతున్నాను, ఇవేమీ ఉండవు బాబు. యూజీ గారిని శాంతి అంటే ఎట్లా ఉంటుందండి అని అడిగితే ఇట్ ఈస్ వాల్కానిక్ అని చెప్పారంటే ఏమిటి? వాల్కెనో లాగా, అగ్నిపర్వతంలో వచ్చే ప్రజ్వలనంలాగా ఉంటుంది అది. ఈ శాంతి ఏమిటి? అగ్నిపర్వతంలో ప్రజ్వలనం ఏమిటి? అర్థం కాక బుర్ర పగిలిపోతుంది మనకి. ఈవిడ చెబుతోంది కాలాగ్ని జ్వాలలాగా సర్వాన్ని తనలో నింపుకుంటుంది, తనలోకి ఆహుతి చేసుకుంటుంది. అంటే దాని శక్తి సామాన్యమైన శక్తి కాదు. మనం ఏదో శాంతి అంటే చాలా సబ్మిసివ్గా, ఓహో వీడిని కొట్టినా కదలడండి, కరిచినా మాట్లాడడండి అని అలా అనుకుంటున్నాం. అది కాలాగ్ని జ్వాల వంటిది. ఆ పరమశాంతి అనేటటువంటి దానివల్ల కాని పని అనేది ఎక్కడా ఉండదు. ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఈ కనిపించే జగత్తు నేను కాదు అనే భేదాన్ని, డిఫరెన్సెస్ని తీసిపారేసేయి. నువ్వు ఏమంటారంటే ఎనాలిసిస్ ఆపేసేయి, సింథసిస్లోకి వెళ్ళిపో అంటారు పెద్దవాళ్ళు. ఆ ఎనాలిసిస్ ఆపేసేయి. అఖండ రూపమైన, ఖండించడానికి వీలైనటువంటి ఒకే వస్తువుగా ఉన్న ఆత్మని సర్వత్రా చూడు. నువ్వు అద్దంలో ఉన్న రిఫ్లెక్షన్ లాగా మొత్తాన్ని నీలోనే చూసుకో. నువ్వే చూస్తున్నావు, ఉన్నది నీలోనే, బయటెక్కడా లేదు. అది నువ్వు చూసేవాడిగా నువ్వున్నంత కాలం అది ఉంటుంది. నీలోనే చూస్తున్నావు, బయట విడిగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్, యు ఆర్ క్రియేటింగ్ ఇట్, యు ఆర్ బ్రింగింగ్ అవుట్ అని చెప్పేస్తోంది ఇక్కడ. ఎడలా నా స్వరూపాన్నే చూస్తున్నాను అనే నిశ్చయానికి రా ముందర. అసలు నువ్వు ఫస్ట్ అదే చేయాలి. ఆ నిశ్చయంలో 2 భాగాలు ఉన్నాయి. ఆ డెసిషన్లో కూడా, ఆ నిర్ణయంలో కూడా సర్వత్రా నన్ను నేనే చూసుకుంటున్నాను అనే భావంలో 2 ఉన్నాయిట. సర్వము నా స్వరూపమే అనే భావం మొదటిది. దాన్ని భావిస్తున్నావు కదా నువ్వు విడిగా ఉండి, అది రెండోది. భావనారూపమైన మొదటి భాగాన్ని వదిలేసేయి. దాన్ని భావిస్తూ ఉన్న నీ స్వరూపమైన సామాన్య చైతన్యమే ఇక్కడ నిజంగా ఉన్నది. దాన్ని అవలంబించి వదలకుండా స్వస్థుడవు కమ్ము అన్నది. నువ్వు స్వస్తి పొందు, నువ్వు స్థిమితపడు. అంతా తెలిసిపోయింది నీకు, ఇంకా నువ్వు విడిగా తెలుసుకోవాల్సిన విషయమే లేదు అని చెప్తోంది ఆవిడ. సర్వము నా స్వరూపమే అని భావన చేయమంది కదా. స్వరూపాన్ని భావన చేస్తున్న నిన్ను పట్టుకో, భావాన్ని వదిలేసేయి. రెండో వస్తువు అనేది ఇక్కడ లేదు, ఉన్నది ఒకటే, అది నువ్వే. ఆ సామాన్య భావనారూపమైన మొట్టమొదటి భాగాన్ని వదిలేసేయి, తలపులన్నీ వదిలేసేయి. భావించే నువ్వే ఇక్కడ ఇంపార్టెంటు. నీ స్వరూపమే, ఆ సామాన్య చైతన్యమే
దాన్ని అవలంబించి స్వస్థుడివైపో అని చెప్పింది. హేమలేఖ చెప్పింది విన్నాడు, భ్రాంతి రహితుడై ఆవిడ చెప్పినట్టుగా చేశాడు. భ్రాంతి అంతా పోయింది. సర్వవ్యాపకం, అంతటా ఆల్ పర్వేడింగ్గా ఉన్న తన పూర్ణ స్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఆ భావనలో స్థిరత్వాన్ని పొందాడు చక్కగా. అంతకు పూర్వం దేహమే నేను, శరీరమే నేను అనేట్టుగా ఎంత గట్టిగా అనుకునేవాడో ఇప్పుడు సర్వత్రా ఉన్న చైతన్యమే నేను, కేవల చైతన్యమే నేను. కేవల చైతన్యం అంటే సామాన్య చైతన్యం, ఏ స్పెషాలిటీలు లేని చైతన్యం. ఆ తర్వాత ఎంతో హాయిగా ఉన్నట్ట. కొన్ని వేల సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు లోకంలో జీవన్ముక్తుడై పరిపాలన చేశాట. అందరూ అందమైన యువతులతో విహరించాట హేమలేఖతో పాటు. ఎంతమంది శత్రువులను జయించాట. శాస్త్రాలను విన్నాడు, వినిపించాడు, ధనం సంపాదించాడు, యాగాలు యజ్ఞాలన్నీ చేశాడు. ఎందుకు చేశాడు? విషయం తెలుసు, ఇది ఆట కాబట్టి ఆటలాగా ఎన్నో చేశాడు. 20,000 సంవత్సరాలు ఈ లోకంలో జీవన్ముక్తుడై ఉన్నాడు అని చెప్పారు. 27వ రికార్డింగ్ నెంబర్ అయిపోయింది మనకి.